Good evening, dear brothers and sisters. Praise the Lord. Welcome to our Sunday service. We thank and praise God for this time that He has given to us. Uh, మీ అందరికీ దేవుని పేరిట శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. నాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ సజీవాహిని టీంకి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. I thank you with all of my heart, and thank you for the ministry that you are doing with among the women especially. Uh, and Today's word that I would like to speak about is about the Holy Spirit God, who He is, what He is in our lives, and why Jesus has sent Him to us అనేది మనము ధ్యానించుకోబోతున్నాము. ధ్యానించుకోకముందు ఒక చిన్న వాక్యము చదువుకొని ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. Matthew 28, verse 18. Then Jesus came to them and said, "All authority in heaven and on earth has been given to me. Therefore, go and make disciples of all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, and teaching them to obey everything I have commanded you. And surely I am with you always to the very end of the age." ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఆరోహణం అవ్వకముందు ఆ శిష్యులకి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అనంటే, భూమి మీద, భూమి కింద, పరలోకంలో ఎవ్రీ అథారిటీ హ్యాస్ బీన్ గివెన్ టు హిమ్ ఆఫ్టర్ హీ హ్యాస్ కాంకర్డ్ ద డెత్. ఆఫ్టర్ ఏమంటారు, సాతానుడు యొక్క తలని ఆ సిలువలో చితక్కొట్టి మరణాన్ని జయించి పునరుద్ధానుడై శిష్యులతో పాటు ఆ 40 దినాలు ఆయన నివసించి వాళ్ళకి చెప్పాల్సినవి అన్ని చెప్తూ, ఇన్స్ట్రక్ట్ చేస్తూ, ధైర్యపరుస్తూ, ఎందుకంటే అప్పటి ఆల్రెడీ వాళ్ళు చెప్పలేనటువంటి గొర్రెల్లాగా చెదిరిపోయి ఉన్నారు భయంతో. ఏసైని సిలువ వేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ వాళ్ళు చూసినప్పుడు చెదిరిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ ధైర్యాన్ని పూరికొలిపిస్తూ ఏసయ్య శిష్యులందరికీ ధైర్యం చెప్తూ ప్రోత్సాహపరుస్తున్నారు. ఏమని, ఆ ప్రతి అధికారం కూడా నాకు ఇవ్వబడింది, అది నేను మీకు ఇస్తున్నాను. సో గో ఇన్ టు ఆల్ ద వరల్డ్ అండ్ మేక్ డిసైపుల్స్, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit. Holy Spirit is the God of Trinity. He is the one among the Trinity. త్రిత్వంలో ఆయన దేవుడై ఉన్నాడు. He is the first person who knows the heart of God. ఎందుకు అనంటే భూమికి పునాది వేయబడక మునుపు జెనసిస్ లో మనం చూసుకుంటే చెప్పబడింది కదా, ఇన్ ద బిగినింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వాస్ హోవరింగ్ ఓవర్ ద వాటర్స్ కదా. ఏసయ్య ఎప్పుడైతే, తండ్రి దేవుడు ఎప్పుడైతే ఒక మాట పలికాడో, లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగును గాక అని అంటే, పరిశుద్ధాత్మ తండ్రి అక్కడ వెలుగునే చేశాడు. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద త్రీ ఆఫ్ దెమ్ టుగెదర్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అదే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి పరిశుద్ధాత్ముని సహాయకుడిగా అనుగ్రహించున్నారు. ఎప్పుడైతే జీసస్ కి అర్థమైంది అంటే దట్ హిస్ టైమ్ హ్యాస్ కమ్, హీ హ్యాస్ ఎక్విప్డ్ డిసైపుల్స్ అందరినీ. మనం యోహాను సువార్త 14, 15, 16 చూసుకుంటే ఏమని ఉంటుంది, ఆయన వాళ్ళని కూర్చోబెట్టుకొని, నేను వెళ్ళటము కరెక్ట్, నేను వెళ్తే పరిశుద్ధాత్ముడు మీకు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన మీతో నిత్యము ఉంటాడు, ఆయన మీ కౌన్సిలర్ గా ఉంటాడు, టీచర్ గా ఉంటాడు అని చెప్పేసి చెప్తా ఉంటాడు. చెప్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, బిల్డ్ చేస్తూ ఉంటాడు. సో దో ద డిసైపుల్స్ వేర్ విత్ జీసస్ ఫర్ 3.5 years మినిస్ట్రీలో వెళ్తూ వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారు. వాళ్ళు తిరిగి ఏసయ్య వాళ్ళని మిషన్ ఇచ్చి పంపించినప్పుడు తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళతోని ఏసయ్యతోనే అంటారు, ఏమని, నీ నామంలో మేము
దయ్యాల్ని వెలగొట్టాం, నీ నామంలో మేము మిరాకల్స్ చేశాము. సో ఇవన్నీ కూడా వాళ్ళు దేవర్ ట్రైన్డ్. కానీ ఎప్పుడైతే యేసయ్య ఆల్రెడీ వాళ్ళకి చెప్తూనే ఉన్నారు, నేను సిలువ తీసుకోవాల్సి వస్తుంది. పేతురు ఏమనంటాడు, ఇది నీకు జరగకుండా ఉండును గాక ప్రభువు అని అంటాడు. సాతానా వెనక్కెళ్ళు అనేసి గద్దిస్తాడు యేసయ్య. సో వాళ్ళందరినీ ట్రైన్ చేస్తూ వస్తూ ఉన్నప్పటికీ కూడా జీసస్ నోస్ దట్ దే ఆర్ వీక్ అండ్ హీ కమాండ్స్ దెమ్ టు వెయిట్. ఎప్పుడు యాక్ట్స్ ఫస్ట్ చాప్టర్ లో చెప్పబడతాడు వెయిట్ అని. యాక్ట్స్ ఫస్ట్ చాప్టర్ 7 and 8 మనం చూసుకుంటే, హీ సెడ్ టు దెమ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ టు నో ద టైమ్ ఆఫ్ ద day, time or dates the Father has set by his own authority, but you will receive power when the Holy Spirit comes on you, and you will be my witnesses in Jerusalem and in all Judea and Samaria and to the ends of the earth అని అంటున్నాడు. సో యేసయ్య ఏమంటున్నాడు, మన శిష్యులతోని, మీ మీదికి పరిశుద్ధాత్ముడు వస్తాడు, మీకు మీరు శక్తిని నొందెదరు, మీ మీద పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు, మీరు నా యొక్క సాక్షులుగా ఉంటారు అనేసేసి, మీరు బలమును పొందుకుంటారు, శక్తిని పొందుకుంటారని యేసయ్య చెప్తున్నారు. ఆ శక్తిని గురించి మనం కొంచెం ధ్యానిస్తాము. పరిశుద్ధాత్మ తండ్రి ఎవరు అనేది, అసలు పరిశుద్ధాత్ముడు మన జీవితాలకి ఆ, ఇప్పుడు మనకి యేసయ్య తెలుసు, కానీ మనం ఈ లోకంలో ఉన్నాం. యేసయ్య మనకు శిష్యుల కొరకు, మనందరి కొరకు, సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తారు. ఏమని, తండ్రి దేవా, వీళ్ళకి వచ్చేటువంటి శోధనలో నుంచి వీళ్ళని తప్పించండి అని ప్రార్థన చేస్తూ, వాళ్ళని ఈ లోకంలో నుంచి వాళ్ళని తీసివేయమని ప్రార్థించట్లేను, కానీ వీళ్ళకి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అని అంటాడు. సో మనం చూసుకున్నప్పుడు యేసయ్యకి తెలుసు మనం బలహీనులం, శిష్యులు బలహీనులు, వాళ్ళు దేవుని యొక్క శక్తి లేకుండా ముందుకు సాగలేరు, దేవుని యొక్క శక్తి లేకుండా వాళ్ళు నిలబడలేరు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉన్నప్పుడు, మళ్ళీ యేసయ్య ఎప్పుడైతే ఆ సిలువని తీసుకోవాల్సి వచ్చిందో, వీళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోయారు. పేతురు ఆయన యొక్క పనికి, చేపలు పట్టటానికి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన జాలరి ఫిషర్మన్ గా ఆయన వెళ్ళిపోయాడు, వాపస్ వెళ్ళిపోయాడు. యేసయ్య వస్తాడు, వచ్చి పిలుస్తాడు, పేతురు నువ్వు నన్ను ఎందుకు అనంటే 3 సార్లు అయినా ఆల్రెడీ బొంగుతాడు. యేసయ్య అంటాడు కూడా, పేతురు నువ్వు నన్ను ఎరగవని నీవు ఈ కోడి కూయక ముందే బొంకుతావు అనేసి. ఒక చిన్న పిల్ల దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు, చిన్న పిల్ల అడుగుతుంది, నేను నిన్న యేసయ్యతో చూశాను అని అంటే, పేతురు ఏమంటాడు, లేదు 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 లేదు. ఒక స్త్రీ అడిగినప్పుడు లేదు 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 అని అంటాడు. సో అంతటి పిరికి పేతురు. యాక్చువల్ గా పేతురుకి దూకుడు పేతురు అనే పేరుంది, ఆ పిరికి పేతురు అనేటువంటి పేరుంది. ఎందుకు అనంటే ఆ ఒక సందర్భంలో యేసయ్య కొండ మీదకి వెళ్ళినప్పుడు, యోహాన్ని, పేతుర్ని తీసుకొని, వీళ్ళని తీసుకొని వెళ్ళినప్పుడు, ఈ ముగ్గురు శిష్యుల్ని తీసుకొని వెళ్ళినప్పుడు, దే సీస్ ద ట్రాన్స్ఫర్మేషన్ దట్ హ్యాపెండ్ ఆన్ ద మౌంట్. అక్కడ ఏలియా, మోసెస్ దిగి వచ్చి రావటం చూస్తారు. చూసినప్పుడు యేసయ్య ఆయన మహిమ శరీరంలోనికి మహిమగా మారటం చూసినప్పుడు వాళ్ళు ఏమంటారు, పేతురు ఏమంటాడు, మనం ఇక్కడ ఒక పర్ణశాల కట్టేసేద్దాము అనేసేసి. అంతేకాదు, మళ్ళీ ఆ తుఫాను వస్తున్నప్పుడు, అలల పైన యేసయ్య నడుచుకుంటూ వస్తున్నప్పుడు, నీవే యేసు అయితే నాకు ఆజ్ఞ ఇయ్యి, నేను నడిచొస్తాను అని అంటాడు. సో హీ ఆల్వేస్, ఎప్పుడు దూకుతూనే ఉండేవాడు. హీ నెవర్ వెయిటెడ్. అందుకని యేసయ్య అంటాడు, నీ పైన నేను సంఘాన్ని కడతాను, యూ విల్ బి ద రాక్, యూ విల్ బి ద పీటర్ అని చెప్పి, అప్పుడు యేసయ్య తనకి ఆ మాటనిస్తారు, ఆ ప్రామిస్ని ఇస్తారు. అట్లాగే యేసయ్య ఎవరో తెలియదని తను తన పాత జీవితానికి వెళ్ళిపోతే, యేసయ్య తిరిగి పేతుర్ని పిలుచుకుంటాడు. పేతుర్ని పిలుచుకున్నప్పుడు అడుగుతాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీకు తెలుసు ప్రభువా అని అంటాడు. 3 సార్లు బొంకాడు, 3 సార్లు దేవుడు ఆయన్ని ఒప్పిస్తాడు, యేసయ్య ఆయన్ని ఒప్పిస్తాడు. ఒప్పించినప్పుడు ఏమంటారు, అయితే నా గొర్రెలని కాయి అని అంటాడు. సో ఆల్రెడీ దేవుడు, గాడ్ నోస్ అస్ దట్ వీఆర్ వీక్, గాడ్ నోస్
our beginning from the end. He has already seen our end. సో మనం మిస్టేక్ చేసినప్పుడు లేదంటే డిస్టర్బ్ అయినప్పుడు ఇంకా కొన్ని సిచ్యుయేషన్స్ బట్టి ఆ, వేరేవేవన్నా మన మీద ప్రభావం చూపుతున్నప్పుడు డోంట్ రన్ అవే ఫ్రమ్ గాడ్, రన్ టు గాడ్. బికాస్ హీ ఆల్రెడీ నోస్, ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్ టు హిమ్. హీ ఆల్రెడీ నోస్. హీ వాంట్ టు ఎక్విప్ యూ. హీ వాంట్ టు ఎక్విప్ యూ so that you will overcome that situation. Uh, Jesus says, I have overcome the world. So he has given us that strength, that power. That power is the Holy Spirit God. And Holy Spirit God గురించి మాట్లాడుకోకముందు అసలు ఆయన ఏంటి? ఆయన this word, the power is described in the Bible 70 times it is mentioned, 75 times it is mentioned in the Bible. And it is derived from the Greek word dunamis. Dunamis or dynamis అని కూడా అంటారు. అండ్ ఇది మీనింగ్ ఏంటి అని అంటే, డునామిస్ అంటే inherent power capable of reproducing itself like a dynamo, refers to miraculous strength and ability that the Holy Spirit provides to fulfill God's purpose in and his mission in our lives అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ ఇవ్వబడ్డాడు. మనందరికీ ఇవ్వబడ్డాడు. మనందరము కూడా ఆయనకు విట్నెసెస్ గా ఉండాలనేది దేవుని చిత్తమై ఉంది. దేవుని చిత్తము మనకు బయలుపరిచేది పరిశుద్ధ ఆత్మ తండ్రి మాత్రమే. ఇదివరకు మనం మాట్లాడుకున్నాం కదా, తండ్రి హృదయాన్ని ఎరిగిన వాడు పరిశుద్ధాత్ముడు. యేసయ్య కూడా అంటాడు, నా తండ్రి ఏమి చేయుచున్నాడో అది చూచే నేను చేస్తున్నాను అన్నాడు కదా. మనము కూడా మనకి తండ్రి హృదయాన్ని రివీల్ చేసేది పరిశుద్ధాత్ముడే. వాక్యం ద్వారా ఆయన రివీల్ చేస్తాడు, కళల ద్వారా ఆయన రివీల్ చేస్తాడు, విజన్స్ ద్వారా రివీల్ చేస్తాడు. లేదంటే ఆ మనము ప్రార్థన, కొన్ని పరిస్థితుల్లో ప్రార్థనలు చేయించుకోవటానికి వెళ్తాము, ప్రాఫెసీస్ ద్వారా రివీల్ చేస్తాడు. సో ఇట్ ఈస్ గాడ్ హూ స్పీక్స్. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్ who does all this for us. And మనకి ఇచ్చినటువంటి ఫస్ట్, we are called to be the witness in Jerusalem and in all Judea and in Samaria and to the ends of the earth. So we always have to strive to work for it, that I have to be a witness for the Lord. గత 3-4 రోజులుగా మనం చూసుకుంటుంటే ప్రవీణ్ పగడాల గారి లైఫ్ చూసినప్పుడు హౌ బోల్డ్లీ హీ స్టూడ్ అప్ ఫర్ ద లార్డ్. కదా, ఆయన జంకలేదు, బెంకలేదు, భయపడలేదు. ఆయనకి డెత్ థ్రెట్ ఉందని తెలిసినప్పటికీ కూడా ఆయన సువార్త ప్రకటించటం మానలేదు. మానకుండా ఆయన దేవుని కొరకు నిశ్చయతతో నిలబడగలిగినాడు. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద presence of God through the Holy Spirit. It is the love of God. ఆయన మినిస్ట్రీని చూస్తే హీ అండ్ ఆల్ ఆర్ఫనేజెస్ అని చెప్పేసి గొప్ప గొప్ప మినిస్ట్రీస్ ఉన్నాయని చెప్పి వింటా ఉన్నాము. యాక్చువల్గా దేవుని కృపను బట్టి ఆయన మాకు అపాలజెటిక్స్ నేర్పించారనమాట. నాకు ఒక ఆశ ఉండేది, నేను అది పోను నా చిన్న టెస్ట్ మనీలో షేర్ చేసుకుంటాను, ఏ విధంగా ఆయన ద్వారా నేను అపాలజెటిక్స్ నేర్చుకోగలిగాను అనేది. జస్ట్ లెట్ us learn about the Holy Spirit now. Holy Spirit God is understood as the third person of the Trinity, and he is a divine presence that God sends to us to guide us, to empower us, to teach us, to dwell within us, to dwell among us, to be with us, teaching us, guiding us, and helping us to understand the will of the God. అండ్ మనం అంత డీటెయిల్గా అంటే ప్రతి వచనం చదువుకుంటూ వెళ్ళం, కానీ జస్ట్ వాట్ హీ ఈజ్ అనేది పైనుంచి చూసుకుందాం. దాని తర్వాత హౌ పవర్ఫుల్ హీ ఈజ్ అనేది కూడా మనము నేర్చుకుందాము. హూ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఈజ్ అ పర్సన్ అనేది రివీల్ చేయబడుతుంది ఎందులో, లూక్ 3rd chapter 21 and 22 verses లో, John 14th chapter 16th and 17th verses, John 15th chapter 26th verse, John 16th chapter 13th to 15th verse, Matthew 28:19. ఏసయ్య మనకి ఇది క్లియర్ గా ఇస్తారు. బ్యాప్టైజ్ దెమ్
In the name of the Father, and of the Son, and of the Holy Spirit. So, Holy Spirit is a person. He is God. He is the third person in the Trinity. He is a divine presence in our lives. And Holy Spirit is a God. He's a person and he's also God. Um, and he is the power pack, what Jesus has given us as a free gift. And he is the Spirit of truth. He is the counselor. He is the teacher. He is the intercessor. He is our seal. And we can say he is our deposit. హీఈస్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. ఆయన మనల్ని సత్యంలోనికి నడిపించువాడు. ఆయన మనల్ని పాపంను గూర్చియో, నీతిని గూర్చియో, తీర్పుని గూర్చియో ఒప్పించువాడై ఉన్నాడు. ఏ తండ్రి దేవుడు యేసయ్య ద్వారా మనకిచ్చినటువంటి సాల్వేషన్ గురించి, మనం పాపులము, వీ నీడ్ సాల్వేషన్ త్రూ జీసస్ అనేది ఆయన ఒక్కడు మాత్రమే కన్విక్ట్ చేయగలుగుతాడు. ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. సర్వసత్యంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఏది అబద్ధము, ఏది సత్యము అనేది, సర్వసత్యము. హాఫ్ ట్రూత్ లో కాదు. లేదు అని అంటే వైట్ లైస్ అని అంటారు కదా, అట్లాంటి వాటిలో కాదు. సర్వసత్యంలోనికి నడిపించువాడే ఉన్నాడు. హీఈస్ ద కౌన్సిలర్. whenever we need counsel, run to the Bible, run to your prayer closet, run to your prayer room, kneel and ask God, Holy Spirit, God, help me. నాకు తెలియట్లేదయ్యా, ఎట్లా చేయాలో నాకు తెలియట్లేదు, నాకు సహాయం దయచేయి. ఈజ్ ఆల్వేస్ ప్రెసెంట్. దట్స్ వై ఏసై అంటాడు కదా, నేనుంటే మీతో ఇక్కడే ఉంటాను, కానీ పరిశుద్ధాత్ముడు వస్తే ఈజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈజ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్. ఈజ్ ప్రెసెంట్ విత్ మీ హియర్, ఈజ్ ప్రెసెంట్ విత్ యూ దేర్, who is watching there. He is present with the people in US. He is present with the people in Australia. He is present with the people in Sri Lanka. He is present with the people in the London, UK. So he is everywhere. He is not in limited. His power is not limited. He is unlimited. He is omnipotent, omniscient, omnipresent. He is the Trinity. God, third person in the Trinity. So he is the counselor. He is the teacher. He teaches us. కొన్నిసార్లు మనము న్యాచురల్ మైండ్తో ఆలోచించేసి we tend to take we tend to do the mistake. He teaches us, don't do it, don't do it. Like a teacher, he'll be with us. మనం చిన్నప్పుడు ఏబిసిలు రాయటం నేర్చుకునేటప్పుడు హౌ టీచర్ హోల్డ్స్ అవర్ హ్యాండ్స్ కదా, కూర్చోబెట్టి ఏ ఫర్ యాపిల్ ఇవన్నీ ఎట్లాగా నేర్పిస్తుందో, అది మన యొక్క ఫిజికల్ లైఫ్కి. పరిశుద్ధాత్మ తండ్రి కూడా మన స్పిరిచువల్ లైఫ్కి. అండ్ హీ టీచర్స్ అస్ ఎవ్రీథింగ్. నేను ఈ విషయంలోనే అంటే స్పిరిచువల్ గా, బిబ్లికల్ గానే నేను నీకు హెల్ప్ చేస్తాను అని అనేది కాదు. హీ విల్ హెల్ప్ అస్ ఈవెన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. హీల్ హెల్ప్ అస్ ఈవెన్ ఇన్ అవర్ ఫైనాన్సెస్. హీ విల్ హెల్ప్ ఫర్ ఈవెన్ ఇన్ అవర్ with our children. He helps us everywhere. He teaches us what we should do and what we should not do. And he is our intercessor. Romans 8th chapter లో ఉంటుంది కదా, మూలుగులతో మన పక్షంగా విజ్ఞాపన చేయడు. వి డు నాట్ నో హౌ టు ప్రే. కాబట్టి ఆయన మన పక్షంగా మూలుగులతో విజ్ఞాపన చేస్తాడు. ఎందుకు అనంటే విల్ బి ఓవర్వెల్మ్ సమ్ టైమ్స్. వి విల్ నాట్ బి ఏబుల్ టు ప్రే. కొన్నిసార్లు వెళ్ళిపోయి అలాగా కూర్చుంటాం దేవుని సన్నిధిలో, దేవా నాకేం ప్రార్థన చేయాలో కూడా తెలియట్లేదయ్యా. దెన్ ద హోలీ స్పిరిట్ గాడ్ టేక్స్. when he starts interceding, your barriers will break. Your walls, the Jericho walls that is standing before you, will come down, trampling down. అసలు the way he intercedes, మనము యాక్ట్స్ చాప్టర్ లో చూసుకుంటే సంఘమంతా పేతురు కొరకు ప్రార్థిస్తూ ఉంటది. దేవుడు ఏంజల్ని పంపిస్తాడు. సో దే ఆర్ ఆల్రెడీ
anointed by the Holy Spirit, and they were praying. ఏంజల్ని పంపిస్తే ఏంజల్ వెళ్ళి పీటర్ యొక్క చైన్స్ ని బ్రేక్ చేసేసి ఫిజికల్ గా తన్ని తీసుకొస్తుంది బయటికి. ఫిజికల్ గా బయటికి తీసుకొచ్చి పీటర్ వచ్చి డోర్ మీద నాక్ చేస్తున్నప్పుడు ఆ చిన్నది వచ్చి పీటర్ ఈజ్ అట్ ద డోర్ అని చెప్పేసి లోపల వెళ్ళి చెప్తుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వెన్ వి ప్రే, వెన్ వి ఇంటర్సీడ్, ఆ చైన్స్ ఫిజికల్ చైన్స్ అవ్వచ్చు, స్పిరిచువల్ చైన్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ చైన్స్ అవ్వచ్చు, ఏ చైన్స్ అయినప్పటికీ those chains will be broken. Those chains will come down. కొంతమందికి ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి. ఎమోషనల్ గా he even helps you emotionally because he is within you. He will tell you, ఓకే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అని అంటే ఏ పర్స్పెక్టివ్ లో చేస్తున్నారు. ఇనీషియల్ గా నాకు అర్థమయ్యేది కాదు. ఇట్లా అన్నారా, ఓకే ఐ విల్ డూ ఇట్ దిస్ వే అనేసి ఫైట్ చేసేదాన్ని. కానీ నో, హీ విల్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ పర్స్పెక్టివ్, ఏ థాట్ నుంచి వస్తుంది అది. ఆ గ్రహింపుని మనకి పరిశుద్ధాత్మ తండ్రి గ్రహింప చేస్తాడు ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఉంటామో. నిన్న కూడా నేను ఆ, మాట్లాడుతూ ఐ వాజ్ ఎంకరేజింగ్ యూ పీపుల్, స్పీక్ ఇన్ టంగ్స్, ప్రే ఇన్ టంగ్స్. ప్రేయింగ్ ఇన్ టంగ్స్ మీకు తెలియదు, మనకి తెలియదు, మనకు మైండ్కి అర్థం కాదు. కానీ పాల్ అంటాడు, మీ మైండ్కి అర్థం కాకపోయినా మీరు ప్రార్థిస్తూ ఉండండి. దోస్ థింగ్స్, ద ప్రేయర్ దట్ వాట్ యు ఆర్ డూయింగ్ విల్ హెల్ప్ యూ అవుట్. I will share the testimony after some time. Okay. And the next thing is we are sealed by the Holy Spirit. ఎంత గొప్ప ధన్యత కదా. మనం ఎప్పుడైతే యేసు క్రీస్తు నా సొంత రక్షకుడు, నా దేవుడు, నా ప్రభు అని మనము ఆయనని స్వంత రక్షకుడుగా, యేసయ్య నా కొరకు చేసినటువంటి, నేను ఒక పాపిని దేవా, నా పాపముల కొరకు నాయన నీవు ఆ సిలువలో మరణించావు, నీవు నా కొరకు ప్రాణం పెట్టావు, నీవు నా పాపాన్ని, నా శాపాన్ని, నా యొక్క సమస్తాన్ని, నా రుగ్మతలను అన్నిటినీ నీవు ఆ సిలువలో తీసుకున్నావు అని ఆయనని మనము, యేసయ్యని మనం ఎక్నాలెడ్జ్ చేసి, వెన్ వీ సరెండర్ అవర్ లైఫ్స్ టు జీసస్, వెన్ వీ గివ్ అవర్ లైఫ్స్ టు జీసస్ అండ్ వీ యాక్సెప్ట్ హిమ్ యాజ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్, వీఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్ టిల్ ద డే ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మళ్ళీ యేసయ్య మాత్రమే ఆ ముద్రని ఓపెన్ చేయగలడు. ఎప్పుడైతే మనం యేసయ్యకి నమ్మకంగా వాక్యానుసారమైనటువంటి జీవితము జీవిస్తూ ఉంటామో వీఆర్ సీల్డ్. అండ్ హోలీ స్పిరిట్ గాడ్ ఆల్సో నోస్, అంటే నిజమైనటువంటి రిపెంటెన్స్ తో మనము సాల్వేషన్ తీసుకుంటున్నామా, లేదు పైకి నామమాత్రమైనటువంటి క్రైస్తవ జీవితానికి తీసుకుంటున్నామా, ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు. సో అకార్డింగ్లీ వీఆర్ సీల్డ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, ఆయన మనకు ఒక పవర్ ప్యాక్ అయి ఉన్నాడు. ఏంటి? హీస్ సర్వసత్యంలోనికి నడిపించేవాడు, ఒక కౌన్సిలర్ గా మనల్ని కౌన్సిల్ చేస్తూ ముందుకు తీసుకెళ్లేవాడు, ఒక టీచర్ గా మనల్ని ముందుకు తీసుకెళ్లేవాడు, మన పక్షంగా మూలుగులతో విజ్ఞాపన చేసేవాడు. మనము ఆయన ద్వారా, ఆయన చేత సీల్ చేయబడి ఉన్నాం. దేర్ ఆర్ ఛాన్సెస్ ఆయన మనకి ఇంత తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ మన అంతం వరకు, దేవుని చిత్తమై ఆయన రాకడ తొందరగా ఉంటే ఎత్తబడేంత వరకు కూడా మనతోనే ఉంటాడు. వన్స్ ద హోలీ స్పిరిట్ ఇస్ లిఫ్టెడ్ అప్, ద ట్రిబ్యులేషన్ ఈస్ గోయింగ్ టు కమ్. సో ట్రిబ్యులేషన్ ఇదంతా కూడా అదర్ థింగ్. గాడ్ విల్లింగ్, ఇఫ్ గివెన్ అ ఛాన్స్, దెన్ లెట్ us also discuss about that. And now there is a chance to grieve him, there is a chance to blaspheme him. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద పవర్ బ్రేకర్. దేవుడు మనల్ని హోలీ స్పిరిట్ పవర్ ప్యాక్ తో మనల్ని అనాయింట్ చేశాడు. ఆ అనాయింటింగ్ ని మనము బ్రేక్ చేయగలం. ఎలాగా అనంటే ఐజయా 63, యెషయా 63:10 అని అంటాడు కదా, మై పీపుల్, లెట్ us రీడ్ దట్ వర్స్. అండ్ దిస్ ఇస్ రియల్లీ వెరీ డేంజరస్. వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. We should never take a Christian life very casually. ఎప్పుడు కూడా మనము ఈజీగా తీసుకోకూడదు. ఏమంటున్నారు చూడండి,
Isaiah 63:10 లో, "Yet they rebelled and grieved his Holy Spirit. So he turned and became their enemy, and he himself fought against them." కదా, ఎంత భయంకరం అండి, ఆలోచించండి ఒకసారి. దేవుడే మనకి విరోధంగా, ఆయన ఎనిమిగా అయితూ మనకి విరోధంగా ఆయన ఫైట్ చేస్తాడంట. సేటన్ వచ్చి మనతో ఫైట్ చేయటం కాదు, లేదంటే మన పక్కన వాళ్ళు వచ్చి మనతో ఫైట్ చేయటం కాదు, ఇది కాదు. దేవుడే మనకొచ్చి, బికాస్ దే రెబెల్డ్. బైబిల్ సేస్ డు నాట్ సిన్, బైబిల్ సేస్ డు నాట్ స్టీల్, బైబిల్ సేస్ డు నాట్ లై, బైబిల్ సేస్ డు నాట్ కమిట్ అడల్టరీ, బైబిల్ సేస్ నాట్ టు డూ రాంగ్. ఇవన్నీ మనం వదిలిపెట్టేసేసి దేవునికి రెబెల్ చేస్తాం. రెబెల్ చేసినప్పుడు హోలీ స్పిరిట్ గ్రీవ్ అవుతాడు. హోలీ స్పిరిట్ గ్రీవ్ అయినప్పుడు ఏంటి, తండ్రి దేవుడే మనకి విరోధంగా ఆయన ఎనిమిగా మారుతా అంటున్నాడు. ఎంత భయంకరం కదా. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఇంకోటి, మనము ఈవిల్ వర్డ్స్ మాట్లాడినప్పుడు, వెన్ ఎవర్ వి స్పీక్ అగెయిన్స్ట్ అదర్స్, మన బైబిల్ మనకి ఏం చెప్తుంది, లవ్ వన్ అనదర్, ఎంకరేజ్ వన్ అనదర్, బిల్డ్ వన్ అనదర్. కానీ వెన్ ఎవర్ వి ఒకరిని అబద్ధాలుతో వాళ్ళని కృంగదీస్తూ ఉంటాం, అట్లాంటివి చేసినప్పుడు, లేదంటే బూతులు మాట్లాడుతూ ఉంటాము, గాసిప్ చేస్తూ ఉంటాము, ఒకరికి విరోధంగా పలుకుతూ ఉంటాము, పాస్టర్స్ కి విరోధంగా, డూ నాట్ టచ్ మై అనాయింటెడ్ అని అంటాడు. పాస్టర్స్ కి మనం విరోధంగా ఎప్పుడూ మాట్లాడకూడదండి. బికాస్ బైబిల్ క్లియర్లీ సేస్ దట్ looks at them as the apple of his eye. మనము కూడా వీఆర్ యాపిల్ ఆఫ్ హిజ్ ఐ, బట్ దేర్ అనాయింటింగ్ డిఫర్స్. నెవర్ స్పీక్ అగెయిన్స్ట్ పాస్టర్స్. ఇట్ ఈస్ గాడ్ హూ జడ్జెస్ దెమ్, ఇట్ ఈస్ నాట్ వీ హూ జడ్జెస్ దెమ్. సో ఈ ఈవిల్ వర్డ్స్ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడల్లా వీఆర్ గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్. వాళ్ళ పక్షంగా దేవుడు లేస్తాడు. ఇది క్లియర్ గా బైబిల్లో ఉంది కదా. నీతిమంతుల పక్షంగా దేవుడు లేస్తాడు. సంఘంలో 5-fold మినిస్ట్రీ ఉంది. 5-fold మినిస్ట్రీలో పాస్టర్స్, టీచర్స్, ప్రీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు. సో నెవర్ స్పీక్ అగెయిన్స్ట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ ఉమెన్ ఆఫ్ గాడ్. నేను చాలా మందిని వాళ్ళని దూషించటము యూట్యూబ్స్ లో కూడా చూస్తా ఉన్నాము. వన్ పర్సన్ వాజ్ స్పీకింగ్ వెరీ ఇల్ అబౌట్ ప్రవీణ్ పగడాల గారు. అసలు ఎంత బాధ అనిపించిందంటే, ఎంత ధైర్యంగా అంటే, ఆయనకి తెలియదు, కానీ క్రైస్తవులముగా మనకి తెలుసు దట్ వీఆర్ నాట్ సపోజ్ టు స్పీక్ అగెయిన్స్ట్ దెమ్. తెలియని వాళ్ళకి క్షమాపణ ఉంది. నెక్స్ట్ది మనము రాబోతుంది, బ్లాస్ఫమీ అగెయిన్స్ట్ ద హోలీ స్పిరిట్. మాథ్యూ 12:22 and 32లో, మార్క్ 22 and 30లో ఏసై అంటారు, పరిశుద్ధాత్మ తండ్రికి కుమారునికి విరోధంగా మాట్లాడిన మాటలు కూడా క్షమింపబడతాయి, కానీ పరిశుద్ధాత్మ తండ్రికి విరోధంగా మాట్లాడిన మాట ఈ యుగంలో క్షమింపబడదు, రాబో యుగంలో కూడా క్షమింపబడదు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ యొక్క అగ్నిని మనము క్వెంచ్ చేయకూడదు. ఆయన అగ్నిని మనలో రగిలించుకుంటూనే ఉండాలి. ఆ అగ్నిని ఏ విధంగా రగిలించుకుంటాము? వాక్యం చదవటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, భాషల్లో మాట్లాడటం ద్వారా, ఆ ఆయన కొరకు నిలబడటం ద్వారా మనకు ఆ అగ్ని, మొదటి తెస్సలోనికలో చూసుకుంటే 5వ అధ్యాయం 19-20 వచనంలో ఆయన అగ్నిని ఆర్పకుండా మనము ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ వాక్యంలో. ఇన్సల్టింగ్ ద హోలీ స్పిరిట్. హీబ్రూస్ 10th చాప్టర్ లో ఉంటుందన్నమాట, 26 and 29లో. మనం ఏముంది ఇన్సల్ట్ చేసేది? పరిశుద్ధాత్మ తండ్రిని ఇన్సల్ట్ చేయటానికి ఏముంది అని అనుకుంటాం. కానీ మనము క్రైస్తవులంగా అయినాక, క్రీస్తు రక్తంలో కడగబడి మళ్ళీ చేసిన పాపమే చేస్తా ఉంటాం. వి గో ఆస్క్ గాడ్, దేవా నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు అంటాం. దేవుడు మనల్ని క్షమిస్తాడు. మళ్ళీ వెళ్ళి అదే తప్పు చేస్తాం, మళ్ళీ క్షమిస్తాడు, మళ్ళీ. కానీ అది ఇన్సల్టింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ హూమ్ హీ హాస్ గివెన్ us. ఎందుకంటే మనం పాపం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఒప్పిస్తా ఉంటాడు. నిజంగా మనం రిపెంట్ అవుతే
వీ విల్ నాట్ టర్న్ బ్యాక్ అండ్ సీ. కుక్క వాంతికి తిరిగినట్టు we will not return. Bible clearly says ఏంటి, ద డాగ్ రిటర్న్స్ టు ఇట్స్ వామిట్. చేసిన పాపమే చేస్తున్నాము అని అంటే యు ఆర్ రిటర్నింగ్ టు యువర్ ఓన్ వామిట్ కదా. ఎంత భయంకరం కదండి. పరిశుద్ధాత్మ తండ్రిని ఇన్సల్ట్ చేయటం అని అంటే ఏసయ్య రక్తాన్ని ట్రాంపుల్ చేస్తా ఉంటాము అని వాక్యం అంటుంది. ఏసయ్య రక్తాన్ని ట్రాంపుల్ చేస్తే తండ్రి దేవుడు ఊరుకోడు. కుమారుని యొక్క రక్తంతో మనం ఆటలాడితే తండ్రి దేవుడు ఊరుకోడు. మనము గ్రేస్ ని గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. గ్రేస్ మనకి ఇవ్వబడింది ఎందుకు? టు ఓవర్కమ్ దట్ సిన్. గాడ్ నోస్, ఓకే, దిస్ ఫెలో విల్ ఫాల్, డెఫినెట్లీ విల్ ఫాల్. బట్ నీతిమంతులు పడినను 7 మార్లు పడినను వాళ్ళు తిరిగి లేస్తారు. బికాస్ దే డోంట్ లైక్ టు. పంది మాత్రమే తిరిగి ఆ పాపం ఆ బురదలోకి వెళ్ళి దొరలటానికి ఇష్టపడుతుందంట. దాన్ని తీసుకొచ్చి రాజసింహాసనం మీద పెట్టినా, కడిగినా, ఆ పెద్ద షవర్ బాత్ ఇచ్చి స్పాలో పెట్టి అన్ని చేసినా తిరిగి వెళ్ళి మళ్ళీ ఆ బురదలోనే ఉండటానికి. సో ఆ బురదలోనికే వెళ్ళి ఉండటానికి ఇష్టపడుతున్నాము అని అంటే వీ షుడ్ థింక్ అబౌట్ అవర్ సాల్వేషన్. నిజంగా నేను రక్షణానుభవంలోనికి వచ్చానా? నిజంగా నేను రక్షింపబడ్డానా? నేను నిజంగా దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నానా? నా యేసయ్య హృదయాన్ని గాయపరచడానికి నేను ఇష్టపడట్లేను అని మనకి వీ నీడ్ టు చెక్. చేసిన పాపమే చేస్తూ ఉన్నామా? వీ రియల్లీ నీడ్ టు చెక్ అండి. ఇప్పుడు క్యారెక్టర్ ట్రైట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ చూద్దాము. ఆయనకి మనం ఏ విధంగా నడిస్తే ఇష్టం? ఇప్పుడు ఈ రెబేలియన్, బ్లాస్ఫమీ, లయింగ్, పుట్టింగ్ అవుట్ ద స్పిరిట్స్ ఫైర్, ఇన్సల్టింగ్ ద స్పిరిట్, ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఆయనకి ఇదంతా చేయకూడనివి. ఇప్పుడు ఆయనకి ఏం చేస్తే ఇష్టం అనేది చూద్దాం. క్యారెక్టర్ ట్రైట్స్, గలీషియన్స్ 15 టు 5th చాప్టర్ 16 to 26 లో, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి 26 వచనాల వరకు. ఇందులో చూస్తే 16వ వచనం నుంచి 21 వచనంలో వరకు మనము సిన్ఫుల్ నేచర్ లో ఏ విధంగా నడవకూడదు అనేది పాల్ గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. సో మనం ఒక్కసారి ఇది వాక్యం చూద్దాం. ఆ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 21 వరకు. కానీ వీళ్ళు జస్ట్ పైన పైన చూస్తాం ఇది. So I say, walk by the Spirit, and you will not gratify the desires of the flesh. For the flesh desires what is contrary to the Spirit, and the Spirit what is contrary to the flesh. They they are in conflict with each other, so that you are not to do whatever you want. But if you are led by the Spirit, you are not under the law. The acts of the flesh. The acts of the flesh are obvious: sexual immorality, impurity, debauchery, idolatry, and witchcraft, hatred, discord, jealousy, fits of rage, selfish ambition, dissensions, factions, and every envy, drunkenness, orgies, and the like. I warn you, as I did before, that those who live like that, this will not inherit the kingdom of God. ఇక్కడ మనకి ఏమంటున్నాడు? సో డు నాట్ ఫుల్ఫిల్ ద సిన్ఫుల్ నేచర్. ఈ సెక్షువల్ ఇమ్మొరాలిటీ వీటన్నిటి గురించి కూడా పాల్ గారు ఏమంటారు? పారిపో అనేసి. సో మనము ఎన్వి ఉండొద్దు, మనకి జెలసీ ఉండొద్దు, రేజ్ ఉండకూడదు, ఫిట్స్ ఆఫ్ రేజ్, ఇవన్నీ ఏవి కూడా ఉండకూడదు. మనము జాగ్రత్తగా నడుచుకుంటూ ఉండాలి. మనము when we are led by our flesh, we will fulfill all this. But when we are led by the Holy Spirit God, we will not fulfill the uh, desires of the flesh, but we will move. నెక్స్ట్ ఏమంటున్నాడు? గ్రో ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఇది గలతీల పత్రిక
5వ అధ్యాయం 22వ వచనం నుంచి 26 వరకు ఉంటుంది. లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. సో ఇవన్నీ కూడా వీటన్నిటిలో మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహం. ఈ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లో God is expecting each one of us to grow in the fruit. A tree will know by its fruit. Correct? Is it correct? That's what Jesus says, no? అదే ఏమంటాడు, వాళ్ళ ఫలముని బట్టి we will understand. So let us be careful not to gratify the desires of the flesh, but we will strive, we will work to grow in the fruit of the Spirit. Next, our lifestyle. రోమా పత్రిక 8వ అధ్యాయం చూసుకుంటే మొత్తము మనకి మైండ్ ఆఫ్ క్రైస్ట్ కదా. ఐ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. మనం వెన్ వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ వీ విల్ నాట్ ఫుల్ఫిల్ ద మైండ్ ఆఫ్ ఫ్లెష్. దిస్ our mind will be controlled by the Holy Spirit. Not this, our mind will not be controlled by this worldly things kada. We'll have a spirit controlled mind and life through the spirit. We will be able to discern what is what anedi. So we will live the life through the Holy Spirit. ఇక జీవించిన వాడు నేను కాను, క్రీస్తేసే నాలో జీవించుచున్నాడు. క్రీస్తేసే నాలో జీవించాలి అని అంటే నాకు ఎవరి సహాయం కావాలి? పరిశుద్ధాత్మ తండ్రి సహాయము నాకు కావాలి. కాబట్టి ఆయన ద్వారా నేను ముందుకు నడుస్తూ ఉంటాను. అంతేకాకుండా పరిశుద్ధాత్మ తండ్రి మన ఆత్మతో ఆయన ఏమంటాడు, హీ ఐడెంటిఫై అస్ యాజ్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప ధన్యత కదా. మనకి దత్తపుత్ర ఆత్మ ఇవ్వబడింది. ఆ దత్తపుత్ర ఆత్మ ద్వారా మనము వి క్రై అవుట్ టు ఫాదర్, అబ్బా ఫాదర్ అనేసి, అబ్బా తండ్రి అని మొరపెడతాం. నిజంగా క్రైస్తవ జీవితం అనేది చాలా ధన్యకరమైనటువంటి జీవితం అండి. నేను చిన్నప్పటి నుంచి ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. మా తాతగారు పాస్టర్, సిఎస్ఐ పాస్టర్, సండే స్కూల్కి వెళ్ళొచ్చేవాళ్ళు. కానీ ఇది నామినల్ క్రిస్టియన్ లైఫ్. నాకు పెళ్ళైన తర్వాత కొంతకాలానికి ఏసై మీద అలిగిపోయాను. అసలు చాలా ఏమంటారంటే నిజంగా నువ్వు దేవుడివా అనే స్టేజ్కి వచ్చేసాను అనమాట. అసలు చెప్పాలి అని అంటే పాల్ బయటికి వెళ్ళి పాల్ సౌలుగా ఉన్నప్పుడు మేబీ ఆయన అంటే కొంతమంది లైఫ్ స్టైల్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది, పొద్దున్న లేస్తే ప్రార్థన, వాక్యం అని అంటారు, బయటకు వచ్చారంటే పిచ్చి బూతులు తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. ఇవన్నీ చూసినప్పుడు నాకు యేసయ్య మీద విరక్తి పుట్టేసింది. అసలు ఎప్పుడైతే ఆయన నన్ను దర్శించారో మై లైఫ్ ఎంటైర్లీ టు చేంజ్. 360 degrees టర్న్ అయింది మళ్ళీ. ఎప్పుడైనా దేవుని కృప ఉంటే మనం ముందు కలుసుకుంటే నేను నా సాక్ష్యాన్ని కూడా పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. విల్ డూ ఇట్. దట్ ఈస్ వాట్ హోలీ స్పిరిట్ గాడ్ డస్ ఇన్ అవర్ లైఫ్స్ కదా. చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆయన నుంచి వెనక్కి వెళ్ళిపోవచ్చు, కానీ తిరిగి మన అబ్బా తండ్రి దగ్గరికి ఆయన చేరుస్తాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. అండ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ కెన్ బి రివీల్డ్ ఓన్లీ త్రూ ద హోలీ స్పిరిట్, నాట్ త్రూ ఎనీబడి ఎల్స్. వాక్యం ద్వారా మనం వాక్యం చదువుతున్నప్పుడు తండ్రి దేవుడు మనతో మాట్లాడు. నాకున్న సిచ్యుయేషన్స్ అన్నిటిని బట్టి నేను వాక్యం కూడా చదవటం మానేశాను అసలు. కానీ వాక్యము ద్వారా ఒక నార్మల్ హ్యూమన్ వాయిస్ నాకు ఇచ్చి మాట్లాడారు. ఈ లోకం ఇచ్చినట్టుగా కాదు, మై పీస్ ఐ గివ్ అన్ టు యూ, నాట్ సచ్ యాజ్ దిస్ వరల్డ్, బట్ మై పీస్ ఐ లీవ్ విత్ యూ అని ఆడిబుల్ వాయిస్ తో ఆయన మాట్లాడారు.
మన సిచ్యుయేషన్స్ లో, మన స్టామ్స్ లో మనల్ని ఎట్లా కంఫర్ట్ చేయాలి, మనల్ని ఎట్లా ధైర్యపరచాలి, మనల్ని ఎట్లా ముందుకు నడిపించాలి, ఆయన బిడ్డలమైన మనము పడిపోకూడదు అనేసి ఏ విధంగా చేస్తే మనం ముందుకు వెళ్తామో ఆ విధంగా మనకి నడిపిస్తాడు ఆయన. మనము మనుషులమైన వాళ్ళమే. ఏసై అంటాడు కదా, మంచి ఈవులు కోరిన ఈవు మీ బిడ్డ బ్రెడ్ అడిగితే మీరు రాయినిస్తారా, రొట్టె అడిగితే రాయినిస్తాడా, అదే ఎగ్ అడిగితే స్కార్పిన్ ఇస్తారా అన్నప్పుడు, హౌ మచ్ మోర్ యువర్ హెవెన్లీ ఫాదర్ విల్ గివ్. దట్స్ వాట్, వెన్ వీ ఆస్క్ ఫర్ ద హోలీ స్పిరిట్, హీ గివ్స్ us, and he alone knows how to sustain us, and he will sustain us. He will never leave us, because he has sealed us with himself. He will never leave us nor forsake us. కాబట్టి let us live a life which is pleasing to the Lord. Let us walk our life by the Holy Spirit. Let us live our life through the Spirit, as we are identified as the God's children. Let us stand as witnesses in our Jerusalem, in our Judea, in our Samaria, in to the ends of the earth. And along అంటే మనల్ని పరిశుద్ధాత్మ తండ్రిని ఇస్తూ మనకి ఆయన గిఫ్ట్స్ ని కూడా ఇచ్చారు. There are different kinds of gifts, 9 gifts according to 1 Corinthians 12, 1 to 11, 28 to 31. Gifts of revelation, gifts of power, and gifts of proclamation. Message of wisdom, message of knowledge, distinguishing between the Spirit's gift of faith, gift of healing, miraculous power, prophecy, speaking in tongues, and interpretation of tongues. I was encouraging each one of the member who are attending this program. Speak in tongues, pray in tongues, uh, ask God to anoint you with the spirit of faith. విశ్వాసమునకు కర్తను దానిని కొనసాగించేవాడు కూడా ఆయనే. కాబట్టి మనకి ప్రతిరోజు మనకు విశ్వాసం అవసరము. We need to ask God, God, anoint me with the spirit of faith. Anoint me, Lord. కదా, ఈ గిఫ్ట్స్ అన్ని మనకి ఇవ్వబడింది. ఈ గిఫ్ట్స్ అన్ని ఎందుకు ఇవ్వబడింది అంటే, టు ఎడిఫై ద చర్చ్, టు ఎడిఫై వన్ అనదర్, టు బిల్డ్ వన్ అనదర్, టు ఎడిఫై అవర్ సెల్స్. వెన్ వి ప్రే ఇన్ ద హోలీ గోస్ట్, సమ్ టైమ్స్ మనం ప్రేయర్ చేసుకుంటుంటేనే మనంగా మనం ప్రొఫెసై చేసుకుంటాం. ఇది చాలా మంది ప్రతి ఒక్కరికి ఉండే అనుభవం అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో మనకి ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు. ఈ వీ డోంట్ నో హౌ టు డీల్ విత్ దట్ కదా. నా చేతులకు యుద్ధంను, నా వేళ్లకు పోరాటంను నేర్పించేవాడు దేవుడై ఉన్నాడు. నాకు తెలీదు వాట్ ఐ షుడ్ బి ప్రేయింగ్. అప్పుడు దేవుడు అని అంటాడు, చూడుము నా అరిచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. సో అది ఎంత స్ట్రెంగ్త్ ఇస్తుంది కదా మనకి. నా అరిచేతుల్లో, దేవుని అరిచేతుల్లో నుంచి మనల్ని ఎవరు తీయగలరు? ఐ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్. మనం ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మనకి వాక్యాన్ని ఇస్తారు. ఆ వాక్యం ద్వారా మనం ఆత్మ బలపడబడుతుంది. ఓకే, నాకు ఈ సిట్యుయేషన్ ఉంది, కానీ ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ అస్, హూ కెన్ బి అగెయిన్స్ట్ అస్? కదా, దేవుడు మన పక్షం నుండిగా మనకు విరోధి ఎవడు అని మనకి మన ప్రార్థనలో, మన ప్రేయర్ క్లాజెట్ లో మనకు వచ్చినప్పుడు, వి ఎడిఫై అవర్ సెల్ఫ్స్, విల్ బి స్ట్రెంగ్థెన్డ్ బై ఇట్. Not only edifying ourselves, edifying others, but edifying the church also. Who is the church? The whole universal church. We need to pray for the బిలీవర్స్ కదా. యేసయ్య ఆయన సంఘం కొరకు, ఆయన వధువు సంఘం కొరకు రానై ఉన్నాడు. బ్యాంకాక్ లో చూసుకుంటే ఎర్త్ క్వేక్ అయింది, మయన్మార్. సో ఇవన్నీ జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి మనకి. సో మెనీ ఇండికేషన్స్ ఆర్ హ్యాపెనింగ్. భయంకరమైనటువంటి పర్సిక్యూషన్ నడుస్తుంది. మన సౌత్ ఇండియాలో ఇంకా మనం పీస్ఫుల్ గా ఉన్నాం. బట్ నార్త్ ఇండియాలో, when we hear the testimonies about the people in the North India, how they are treated. ఈ రోజు ఒక చిన్న రీల్ చూస్తా ఉన్నాను. Father is a pastor, and that village did not permit, the pastor died. ఆ village లో he was not permitted to be buried. He went to the courts, but there is no relief for him. And the court has given him the orders to take him away from the village for
15 miles తీసుకెళ్ళి అక్కడ సమాధి చేయమని చెప్పింది. బట్ ద ఫాదర్స్ డిజైర్ వాస్ టు బి బరీడ్ ఇన్ హిజ్ ఓన్ విలేజ్, ఇన్ హిజ్ ఓన్ ఫీల్డ్స్. కానీ అలా జరగలేదు. There is so much of persecution that which is going on. We need to rise up as church to pray for God's protection over their lives. మార్చ్ ఫస్ట్ ఏదో చేస్తాం అనుకుంటూ అప్పుడు see how uh, the community has come together. We all stood with one another. We all stood with the people of Chhattisgarh and we prayed for those 3 villages, and God divinely intervened. And the police people there, కదా, తను ఎవరో ఆర్డర్స్ ఇచ్చిన అతను, then the protection of the police came up. That is what, when we gather together and pray for the church, God will come through to protect us. He will come through in any way, any means. And these gifts are being given to us for the public use. Gift of healing, gift of miraculous signs, gift of faith, prophecy, ఇవన్నీ కూడా for the use of others, for the public use. కొంతమంది అన్యులే అనుకోండి, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వస్తారు. దేవుడు వాళ్ళకి ఆదరణ ఇవ్వటానికి, నువ్వు అన్యుడివి కదా, నేను లేదు, గాడ్ విల్ యూస్ దట్ గిఫ్ట్ వాట్ హీ హాస్ అనాయింటెడ్ యూ విత్. If it is about the prophecy or it is about a vision that you are seeing about them, God will help you to tell them and they will understand. అది అప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి వాళ్ళని ఒప్పిస్తాడు. If they come back to and take this free gift of salvation, what Father God has given to us through His Son Jesus, they are welcomed into the kingdom of God. If they don't also, Holy Spirit God will convict them about the judgment. ఆయన తీర్పును కూడా గురించి కూడా ఒప్పిస్తాడని వాక్యం ఉంది. కాబట్టి let us pray. Let us come together and use our gifts for the glory of God, for the lost souls to come into the kingdom of God. And these gifts are to be used in order, because we serve a God who is a God of order. And these gifts are to be exercised in a well ordered fashion, manner, we can say. Okay? And ఈ గిఫ్ట్స్ ఉమెన్కి ఇవ్వబడినాయా? ఎస్. Every gift, these 9 gifts can be, ఏమంటారు, ప్రతి స్త్రీ కూడా అభిషేకింపబడ్డారు. Every woman is anointed according to their ministry, according to their purpose and according to them. ఓకే. ఒక ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తండ్రి పేతురు మీదకి, అంటే సంఘం మీదకి వచ్చి ఉన్నాడో, వాళ్ళు మేడగదిలో కూడుకున్నప్పుడు, when Peter stood up and when he preached the gospel and he boldly preached, ఏమంటాడు, మీరు సిలువ వేశారు కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒప్పింపబడతారు. 5,000 మంది మారు మనసు పొందుతారు, పశ్చాత్తాపడతారు, బాప్టిజం తీసుకుంటారు. ఎప్పుడైతే పాల్ he takes that letter and he starts traveling to persecute the church, పర్సిక్యూట్ చేద్దామని వెళ్తున్నాడు, కానీ మార్గ మధ్యంలో దేవుడు ఆయన్ని దర్శిస్తాడు. సౌలు పౌలుగా మారుతాడు. ఆయన ఎంత రోషంగా నిలబడతాడు. he shipwrecked the sufferings that he went through for the sake of God. The person who wanted to persecute the church, the Holy Spirit God has changed his life, and Paul was ready to suffer for the church కదా. షిప్రెక్ లో ఆయనని దే విల్ విప్ హిమ్, కొరడాతోని దెబ్బలు తింటాడు. ఆల్ త్రూ వాట్ నాట్ హీ వెంట్ త్రూ కదా.
That is how the Holy Spirit God changes. And how boldly he stands up in Sanhedrin and he speaks about Jesus, how he met Jesus, how Jesus visited him, and how Jesus wants him to stand as the witness. And all these people, ప్రతి డిసైపుల్ కూడా, ఒక్క జాన్ తప్ప అందరూ మార్tyrs అయ్యారు. ఎంత ధైర్యం చేత నింపబడ్డారో ఆలోచించండి ఒకసారి. పేతురు అంటాడు, నేను క్రీస్తులాగా సిలువ వేయబడటానికి ఇష్టపడడు, అంతటి యోగ్యుణ్ణి కాదు, నన్ను తిప్పివేయండి అని అంటాడు. జాన్ని సరసల కాగే నూనెలో హిస్ స్కిన్ ఇస్ పీల్డ్, అసలు పద్మాస్ లో పడేస్తారు. ఆయన ఒక్కడు మాత్రమే ఆ, ఏమంటారు, మార్టియర్ కాలేదు. బట్ హీ వెంట్ త్రూ దట్ సఫరింగ్. గొప్ప రెవల్యూషన్ ని పొందుకుంటాడు. హీ రైట్స్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ హీ లెట్ చర్చ్ అంతటికి కూడా హీ లెట్, ఏమంటారు, దేవుడు ఆయన్ని వాడుకొని, ఏసై ఆయన్ని వాడుకొని రాబోవు సంగతులన్నిటి గురించి, ఆ ఆ, అదేంటి, యుద్ధం గురించి, మళ్ళీ నూతన ఎరుషలేము, నూతన హెవెన్స్, ఎర్త్ గురించి, వీటన్నిటి గురించి కూడా రెవల్యూషన్స్ లో ఆయన రాస్తారు. ఆ చర్చెస్ ఏ విధంగా సరి చేసుకోవాలని 7 సంఘాలకి రాస్తాడు. ఇవన్నీ కూడా గొప్ప ధన్యతను పొందుకున్నాడు యోహాన్ గారు. ఇదంతా ఏంటి? పరిశుద్ధాత్మ తండ్రి వాళ్ళ శక్తి చేత నింపబడినప్పుడు they were filled with the Holy Spirit. They boldly preached the word. They boldly shared the gospel. When we are filled with the Holy Spirit, when we are anointed with the Holy Spirit, ఇదంతా కూడా పాల్ ఒక మాట అంటారు, భాషల్లో మాట్లాడేవాడినైనను అన్నీ ఉన్నా కూడా ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. తండ్రి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఉన్నాడంటే ఆయన కుమారుని వెనుతీయలేదు, మన కొరకైనా ఇచ్చేశాడు కుమారుణ్ణి. ఆల్ దీస్ థింగ్స్ దే వర్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్, ఆయన ప్రేమ చేత నిలబడు. పరిశుద్ధాత్మ తండ్రి మన జీవితంలోనికి వచ్చినప్పుడు ఆ ఆత్మ నశించిపోతుంది అనేది మనకి ప్రిక్ అయినప్పుడు, ద వే వి ఇంటర్సీడ్, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ ఫర్ దట్ పర్సన్, అండ్ వీ విల్ బి carrying that love. Ask God to anoint you with the more than the gifts or more than the power and all those things. Yes, we need it, all those, but we need the love. We need the forgiveness. Unforgiveness ఉన్న చోట పరిశుద్ధాత్మ తండ్రి పని చేయలేడు. We need to ask God, Lord, remove that unforgiveness from me. Because we don't want to fulfill the desires of the flesh. We want to fulfill the God's purpose for our life, God's mission. కాబట్టి let us focus on that. ఎప్పుడైతే ఆ, సంఘమంతా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిందో, పిరికి పేతురు, దూకుడు పేతురు, యోహాను వీళ్ళు వెళ్ళినప్పుడు, టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యూటిఫుల్ గేట్ దగ్గర ఒక కుంటివాడు కూర్చొని ఉంటాడు. వాటితో ఏమంటారు, మా దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదు, గోల్డ్ లేదు, సిల్వర్ లేదు, కానీ we have the name of Jesus. In Jesus' name, in the name of Jesus Christ of Nazareth, rise up and walk. And Peter gives the hand. ఇచ్చినప్పుడు ఆ కుంటివాడు లేచి నిలబడతాడు, నడుస్తాడు. That's what God wants us to. Jesus wants us to. అంత్య దినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ యవ్వనస్తులు దే ప్రొఫెసై, యువర్ ఓల్డ్ విల్ సీ ద డ్రీమ్స్, విజన్స్. కాబట్టి let us what God wants us to do. Let us do what God wants us to do. కాబట్టి let each one of us focus in this season of మనందరము చాలా మందిని we are preparing
ఫర్ ద గుడ్ ఫ్రైడే, వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఈస్టర్. కొంతమంది ఈ లెంటన్ సీజన్ లో కూడా ఉన్నారు. లెంటన్ కాటేజ్ ప్రేయర్స్ అని కూడా మా సంఘంలో, అంటే సిఎస్ఐ సంఘంలో కూడా నడుస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. టుడే we will stand up and ask God, Lord, anoint each one of us, Lord God. Anoint each one of us with your Holy Spirit, with the Spirit of truth, with the Spirit of love. Father, you are the God of love. Anoint each one of us with your holy love అని ప్రార్థిస్తాం, అడుగుదాం. ప్రతి ఒక్కరు ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. ప్రతి ఒక్కరు ఈ సీజన్ లో లెట్ us not miss him. Let us not skip. Let us not live a casual life. Let us not live a compromised life. Let us live a life which brings glory to the God. Let's pray. Father, తండ్రి నాయన, అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రభా మేమందరము కూడి ప్రభా ప్రార్థించడానికి మీ కృపను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. తండ్రి నాయన, నీవు మమ్మల్ని ప్రేమించి మా సహాయకుడిగా ప్రభా నాయన నీవు పరిశుద్ధాత్మ తండ్రిని నీవు మాకు అనుగ్రహించినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభా. అయ్యా మా ప్రతి ఒక్కరిని కూడా ఎనేబుల్ చేయండి నాయన, ఎక్విప్ చేయండి ప్రభా. నీవు మా పట్ల కలిగి ఉన్నటువంటి మిషన్ ఏదైతే ఉందో నాయన బయలుపరచమని ప్రార్థించుకుంటున్నాము తండ్రి దేవ. మీ కొరకు మేము రోషం కలిగిన వారి వలె జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. తండ్రి నాయన, ఎలైజా రోషము కలిగి ప్రార్థించినప్పుడు తండ్రి దేవా, యు ఆర్ ద గాడ్ నాయన. మరి ఆకాశం నుంచి అగ్నిని దించి ఉన్నావు ప్రభా నాయన. రోషము కలిగి దానియేలు నీ కొరకు నిలబడినప్పుడు తండ్రి దేవా, ఆయన సింహపు బోన్లో పడవేయబడినప్పుడు కూడా తండ్రి దేవా నాయన, బబులోను దేశం అంతా కూడా నీ నామమును గూర్చి దానియేలు సేవిస్తున్నటువంటి దేవుడే నిజమైన దేవుడని ప్రకటింపబడిందయ్యా. అట్టి కార్యమును జరిగించావయ్యా నాయన. మరి నాయన శద్రక్, మెషక్, అబేద్నెగోలు నాయన మరి నీ ప్రతిమకు మేము మొక్కము అని ఎప్పుడైతే వాళ్ళు నిశ్చేతతో నిలబడ్డారో నాలుగో వ్యక్తిగా వాళ్ళకి ఆ మంటలో నీవు తోడై ఉన్నావు ప్రభా. రాజు చూచినప్పుడు నాయన అయ్యా ఆయన బబులోను దేశం, ఆ దేశం అంతట్లో నాయన డిక్లేర్ చేయబడుతుంది వీళ్ళ దేవుడే నిజమైన దేవుడని నాయన. అటువంటి వారిగా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మీ కొరకు రోషంగా మేము నిలబడే వారిగా నీవు మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని నాయన, నీ ఆత్మని ఆర్పే వారిగా కాక నాయన, మరి మా ఆత్మలో మేము మండుతూ ప్రభా మా పక్కన ఉన్నటువంటి వారిని మండించే వారిగా నాయన, సంఘం కొరకు నిలబడే వారిగా ఉండటానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ముఖ్యంగా తండ్రి నాయన, ఈ లెంట్ సీజన్ లో నడుస్తూ ఉంటుండగా నాయన అనేక మంది తండ్రి దేవా మరి 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ లో కూడా ఉంటున్నారు తండ్రి. 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ లో ఉంటున్నారు తండ్రి దేవా. అయ్యా అటువంటి వారందరినీ మీరు దర్శించండి నాయన. వారిలో ఒక తృష్ణని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వారు నాయన మిమ్మల్ని వెతుకు వారుగా ఉండటకు నాయన మీ కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ మమ్మల్ని మా కుటుంబాలను మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం. సజీవ వాహిని టీం అంతటిని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా నాయన. వారు చేయుచున్నటువంటి అయ్యా ఈ పరిచర్యని ఆశీర్వదించమని, అనేక మందికి నాయన ఆశీర్వాదకరంగా ఉండటానికి మీ కృపను అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటారు. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా. అయ్యా మరి హెడ్ ఆఫ్ ద దిస్ బ్లెస్ ద హెడ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ లార్డ్ గాడ్ నాయన. ప్రవీణ్ గారిని నాయన మీరు ఆశీర్వదించండి, అభిషేకించండి. ఇంకనూ ప్రభా నాయన నీ కొరకు ప్రభా అనేక మందిని లేవనెత్తుతూ ఉంటుండగా ప్రభా బిడ్డకు సహాయం అనుగ్రహించమని, తన కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థించుకుంటూ తండ్రి దేవ నాయన. అయా ఈ మినిస్ట్రీలో ఉండి పని చేస్తున్న ప్రతి బిడ్డను కూడా నాయన అభిషేకించండి నాయన. ప్రతి బిడ్డని నాయన వాడుకొనండి. వారికి ఉన్నటువంటి అవసరతలను తీర్చండి నాయన. వారి కుటుంబాలని ఆశీర్వదించండి నాయన. వారికి ఉన్నటువంటి ప్రతి కొరతను తీర్చి ప్రభా నీలో బలముగా ఇంకనూ బలముగా నాయన వారందరూ సేవలో ముందుకు సాగటానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ నాయన వింటున్న ప్రతి బిడ్డను మరి ఒకసారి అభిషేకించమని, నీ ప్రేమ చేత అభిషేకించమని, గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ చేత అభిషేకించమని, హెల్ప్ ఈచ్ వన్ ఆఫ్ us టు గ్రో ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఓ లార్డ్ గాడ్. అయ్యా మేము క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతూ ఉన్నప్పుడు నాయన మేము నాయన మరి ఆ అయ్యో ఇది తట్టుకోలేమని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయే వారంగా కాక నీవు మేము తట్టుకునే అంతవరకే పర్మిట్ చేసే దేవుడు అని తండ్రి దేవ అయ్యా గ్రహించుకొని ముందుకు సాగటానికి మా ప్రతి
ఒక్కరికి బలమును అనుగ్రహించమని, జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావములను మీకే ఆరోపిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి సజీవ వాహిని వారికి కూడా మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.